హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కొమరంస్ ప్రాపర్టీస్. వెస్ట్ అండ్ సౌత్ కార్నర్ బిట్ అనేది మేము తీసుకొచ్చాను. మన దగ్గర కార్నర్ హౌసెస్ అనేది చాలా రేర్గా ఉంటాయి. ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకు వెస్ట్ అండ్ సౌత్. వెస్ట్కి వచ్చేసి 30 feet రోడ్, సౌత్కి వచ్చేసి మనకు 40 feet రోడ్ వచ్చింది. పార్కింగ్ స్పేస్ ఇలా చాలా స్పేసెస్ వచ్చింది. వెల్వేషన్ మనకు కలర్ చూసుకోండి, ఏ విధంగా ఉందో. సౌత్ సైడ్ ఈ కలర్ ఉంది అండ్ వెల్వేషన్ వచ్చేసి మనకు మెయిన్ వెల్వేషన్ ఈ కలర్ వస్తుంది. ఫస్ట్ టైం చూసేవాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది వచ్చేసి మెయిన్ ఫాల్ డిజైన్ చేసి చూసుకోండి. కలర్స్ ఇట్లా చూసుకున్నారు కదా, ఆర్చ్ చేసేసి అండ్ డిజైన్స్, కలర్స్, ఎవ్రీథింగ్. లైట్స్ ఇట్లా మనకు కంప్లీట్ అయిపోయింది. ఇది వచ్చేసి మనకు కార్నర్ హౌస్, అది వచ్చేసి మనకు సెకండ్ హౌస్. మనకు వెల్యువేషన్ అనేది చాలా సింపుల్ డిజైన్స్ అండ్ హైలీ క్వాలిటీ తోటి కన్స్ట్రక్షన్ చేసిన బిల్డింగ్స్. ఇవన్నీ చాలా స్పేసెస్ వచ్చింది. ఇది వచ్చేసి మనకు ర్యాంప్ ఏరియా. మనకు చెట్లు పెట్టుకోవడానికి అనేది స్పేస్ అనేది ఈజీగా వస్తుంది. మనకు కార్నర్ కాబట్టి ఈజీగా మనకు తీసుకోవచ్చు. ఇది పార్కింగ్ స్పేస్. పార్కింగ్ స్పేస్లో సీలింగ్ డిజైన్ చూసుకోండి అండ్ కింద మార్బుల్స్ చూసుకోవచ్చు, గనేట్స్ చూసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకు టైల్స్, మెయిన్ డోర్ టైల్స్ చూసుకోవచ్చు ఏ విధంగా ఉందో. ఇది వచ్చేసి మనకు సెట్ బ్యాక్ ఏరియా. ఇల్లు చుట్టూ తిరగడానికి అనేది స్పేస్ అనేది ఇచ్చింది. ఇది వచ్చేసి మనకు ఫాల్ సీలింగ్ డిజైన్ చూసుకుంది. హాల్లో చాలా లగ్జరియస్ట్ ప్రీమియం డూప్లెక్స్ హౌస్. కింద టైల్స్ చూసుకోవచ్చు, కలర్స్ అనేది మంచి ప్రీమియం హౌస్. రైట్ సైడ్లో మనకు మాస్టర్ బెడ్రూమ్. సీలింగ్ డిజైన్ చూసుకునే విధంగా ఉందో, అక్కడ సెల్ఫ్స్ చూసుకోవచ్చు, కింద టైల్స్ చూసుకోవచ్చు. అలా గమనిస్తే అక్కడ విండో అండ్ ఇది వచ్చేసి అటాచ్ వాష్రూమ్ స్పేస్. ఇది వచ్చేసి మనకు హాల్ ఏరియా. ఇక్కడ వచ్చేసి మనకు టీవీ యూనిట్ స్పేస్ వచ్చింది. మనకు హాల్లో హార్చ్ అనేది చూసుకోండి. హార్చ్లో మళ్ళీ లైట్స్ వచ్చాయి. హార్చ్ డిజైన్స్ అనేది ఏ విధంగా చూసుకున్నారు కదా. ఇది వచ్చేసి మనకు డైనింగ్ స్పేస్. డైనింగ్ స్పేస్లో సీలింగ్ డిజైన్ చూసుకోండి అండ్ అక్కడ డైనింగ్ స్పేస్ చూసుకోవచ్చు. కిచెన్లో మాత్రం ఒక బ్యూటిఫుల్ లైట్ అనేది ఇచ్చారు, చూసుకోవచ్చు. బ్యూటిఫుల్ లైట్. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు కిచెన్ స్పేస్ ఏరియా. కిచెన్లో టైల్స్ చూసుకోవచ్చు అండ్ అక్కడ సెల్ఫ్ చూసుకోవచ్చు. ఇక్కడ గమనిస్తే స్పేస్ ఎల్ షేప్లో కిచెన్ వచ్చిందండి. కింద స్పేస్ అనేది చూసుకోండి, ఏ విధంగా జెడ్ షేప్లో. ఇది సెల్ఫ్ చూసుకోవచ్చు. మనకు సిట్అవుట్ ఏరియా, డైనింగ్ స్పేస్ అనేది ఈ విధంగా ఉంటుంది. డైనింగ్ స్పేస్. బ్యాక్ సైడ్ వచ్చేసి సెట్ బ్యాక్ ఏరియా. ఇది వచ్చేసి బోర్ అండ్ ఇది వచ్చేసి మనకు సంప్. ఇది వచ్చేసి మనకు హ్యాండ్ వాష్ ఏరియా. మనకు సిట్అవుట్ ఏరియా చూసుకోండి. డైనింగ్ స్పేస్ ఈ విధంగా ఉంటుంది. డైనింగ్ స్పేస్ మరొకసారి చూపిస్తున్నాను, చూసుకున్నారు కదా. ఇది వచ్చేసి మనకు హాల్ ఏరియా. మనకు స్టెప్స్కి మొత్తం బ్లాక్ కలర్ గ్రానైట్ వేశారు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు విండో. పైన సిట్అవుట్ ఏరియాలో ఫాల్ సీలింగ్ డిజైన్ చూసుకోండి, అక్కడ కింద టైల్స్ చూసుకోవచ్చు. అండ్ లెఫ్ట్ సైడ్లో గమనిస్తే మీకు మాస్టర్ బెడ్రూమ్ స్పేస్ అనేది చూసుకోండి ఏ విధంగా ఉందో. అండ్ ఫాల్ సీలింగ్ డిజైన్స్, అక్కడ గమనిస్తే సెల్ఫ్స్, కింద టైల్స్ చూసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి మనకు విండో. ఇది వచ్చేసి మనకు అటాచ్ వాష్రూమ్ ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి మనకు డోర్స్ అనేది లగ్జరియస్ట్ లాకర్స్ ఇచ్చారు, చూసుకున్నారు కదా, లగ్జరియస్ట్ లాకర్స్. ఇది వచ్చేసి మనకు సిట్అవుట్ ఏరియా. ఇది వచ్చేసి మనకు బాల్కనీ స్పేస్. బాల్కనీ స్పేస్లో సీలింగ్ డిజైన్ చూసుకోండి, కింద టైల్స్ చూసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకు టైల్స్ చూసుకోవచ్చు. మెయిన్ డోర్, పార్కింగ్లో ఇది బాల్కనీ టైల్స్ చూసుకోండి. ఇది వచ్చేసి మనకు పూజ రూమ్ స్పేస్ అండి. ఇది ఏదైతే గమనిస్తున్నారో అది పూజ రూమ్ స్పేస్. చూసుకున్నారు కదా. పూజ రూమ్ డోర్స్ ఇట్లా మనకు లగ్జరీగా ఎంత బాగుందో చూసుకున్నారు. ఇక ఈ విధంగా అనేది పూజ రూమ్ డోర్ వచ్చింది. పక్కనే చిల్డ్రన్స్ బెడ్రూమ్లో సీలింగ్ డిజైన్ చూసుకోవచ్చు, కింద టైల్స్ చూసుకోవచ్చు. అక్కడ రైట్ సైడ్లో గమనిస్తే సెల్ఫ్స్ వచ్చాయి. అండ్ ఇది వచ్చేసి మనకు విండో అండ్ అటాచ్ వాష్రూమ్.
చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనేది ఈ విధంగా ఉంటుందండి. మరొకసారి చూసుకోండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్ పక్క పంటే బాల్కనీ స్పేస్ అండ్ ఇక్కడ వాష్ ఏరియా. చాలా బ్యూటిఫుల్ హౌస్ అండి. క్వాలిటీ అయితే గుడ్ క్వాలిటీ మెయింటైన్ చేశారు. మంచి ప్రీమియం డూప్లెక్స్ హౌస్ ఇది. ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే మాత్రం తప్పకుండా కాల్ చేయండి. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంది, మాకు కావాలి, బడ్జెట్లో ఉందాము, మాకు కార్నర్ కావాలి, కానీ కార్నర్ కాకుండా పక్కనే అయినా కార్య కావాలి అనుకుంటే మాత్రం కాల్ చేయొచ్చు. మెయిన్ రోడ్కి మాత్రం 50 మీటర్ డిస్టెన్స్ అండి, చాలా దగ్గరలో ఉంది. హెచ్ఎండి లేఅవుట్, చాలా రీజనబుల్ బడ్జెట్లో ఇవ్వడం జరుగుతుంది. వీడియో నచ్చింది అనుకుంటే నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి వీడియోస్ మీ ముందు తీసుకుని వస్తాను. థ్యాంక్ యూ.